ఆరాధన హాజరైన మీ అందరికీ క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. పోయిన వారం మనం మానవుల మేలు కొరకు దేవుని ఏర్పాటు అనే అంశంలో దేవుడు చేసిన సృష్టి దాని క్రమాన్ని ఆలోచన చేశాం. మరి రెండో అంశంగా మానవుల మేలు కొరకు క్రీస్తు బలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదివినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక చదువుతున్నాను. 1వ అధ్యాయం 18వ వచనం. మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని. ఓకే, ఈ మాట ఎందుకు ఉపయోగించాడు అంటే, వెండి బంగారం చేత కొనబడిన వారు ఉన్నారు. వెండి బంగారం ఇస్తే వారి యొక్క రుణాల నుంచి విడిపించబడే ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి వల్ల మీరు ఏదో వెండి బంగారం వల్ల విడిపించబడినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారేమో, కానీ కాదు సుమా. దేని బట్టి మీరు విమోచింపబడ్డారు అని అంటే, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితీరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తాను. చాలు జగత్ పునాది వేయబడి మునిపే నియమించబడ్డాడు. మానవుల మేలు కొరకు దేవుడు చేసిన మరొక ఆత్మీయమైన ఏర్పాటు ఏంటి అంటే క్రీస్తు బలి. ఇది జగత్ పునాది వేయబడుతుంటే, అంటే మానవ జాతి లేనప్పుడే, మానవ జాతి కొరకు సృష్టిని ఏర్పాటు చేయక ముందే దీన్ని ఏమంటామంటే అనాది సంకల్పము అంటాం. అంటే జగత్ పునాది వేయబడక ముందు అంటే అనాది సంకల్పంలో దేవుడు మానవుల కొరకు, వారి మేలు కొరకు, ఆత్మ సంబంధమైన మేలు కొరకు దేవుడు ఏర్పాటు చేసిన నియమాలను ఏర్పాటును మనం చూస్తూ ఉన్నాం. అందులో మొదటి ఏంటంటే క్రీస్తు బలి అవ్వాలి అనేది పాపాలు పెరిగిన తర్వాత ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసింది కాదు. ఇది జగత్ పునాది వేయబడుతుండే ఏర్పాటు చేయబడింది. ఇది ఎలాంటిది కాదంటే వెండి బంగారం చేత విడిపించబడే, దాసి నుంచి విడిపించబడే పరిస్థితి కాదు ఇది. కాబట్టి మీ పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మీరు ఎలా విమోచింపబడ్డారని జ్ఞాపకం చేసుకోమని మరి పేతురు గారు చెప్తూ ఉన్నారు. మరి మనం ఇది వాక్యాన్ని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనంలో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుతున్నాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించి, మరణము ఆయనను బంధించినట్టు అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపెను. కాబట్టి ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే దేవుని యొక్క నిశ్చయం ప్రకారంగా సంకల్పం ఇది. అంటే ఇది ఒక ప్రణాళిక. మన మేలు కొరకు, పాప భూయిష్టమైన మన జీవితాన్ని విమోచించడం కొరకు దేవుడైన యెహోవా, మన తండ్రి అయిన దేవుడు అనాదిలో ఆటలను తొలగించడానికి ఆయనను లేపెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు అప్పగింపబడ్డం సత్యం. ఎవరో కుట్రపూరితంగా, మోసపూరితంగా ఆయన బంధించి ఆయన లేకుండా చేయాలని వచ్చిన ఆలోచన మనిషిది కాదు. మనిషి అయితే కుట్రపూరితంగా, మోసపూరితంగా తను ఏదైతే అనుకున్నాడో, ఒక మత పెద్దలు ఏం చేశారంటే ఆయన అడ్డు తొలగించుకోవడం కొరకు చేసిన ఏర్పాటు చేశారు. కానీ
కానీ ఆయన మరణించడానికే భూమి మీదకి వచ్చారు. అది జగత్ పునాది వేయబడి కొరకు దేవుడు చేసిన సంకల్పం. అలానే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో చదివినట్లయితే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత అనుసరించి నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఇదంతా ఒక ప్రణాళిక, భవిష్యత్ ప్రణాళిక. ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన మన కొరకు నిశ్చయించుకున్న సంకల్పం ప్రకారంగా ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని మరి అనుసరించి ఈ యొక్క ప్రణాళికను జగత్ పునాది వేయబడుతుంటే దేవుడు చేశాడు. అందువల్ల 31వ వచనంలో మనం చివరికి అని చెప్తున్నాడు, ఒక దినము ఏర్పాటు చేశాడు, ఆ దినమును తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు జరపడానికి ఒక ఆయనకు అధికారం ఇవ్వబడింది. ఆయనే క్రీస్తు యేసు. ఆయన మరణించడం, సమాధి చేయబడడం, 3వ దినం లేవడం, పరలోకానికి వెళ్ళడం, మళ్ళా 2వసారి రావడం, ఒక దినం ఏర్పాటు చేసి ఆ దినాన్ని మనుషులందరినీ అక్కడ పోగు చేయబడడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని ఎప్పుడు చేయబడింది? ఇది జగత్ పునాది చేయబడిన సంకల్పం సహోదరులు. కాబట్టి క్రీస్తు బలి గురించి ఈరోజు ఒక విషయం మనం ఆలోచన చేద్దాం. క్రీస్తు బలి ఎప్పుడు నిర్ణయించబడింది? ఎవరి కొరకు క్రీస్తులకు మరణించారు? క్రీస్తు యేసు మరణం వల్ల మనకు ప్రయోజనం ఏంటి? ఈ విషయాన్ని మనం ఆలోచించుకుంటూ ఉన్నాం. క్రీస్తు బలి ఎప్పుడు నిర్ణయించబడింది అంటే, క్రీస్తు బలి ఎప్పుడు నిర్ణయించబడింది అంటే మనం చదువుకున్నాం కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో, అమూల్యమైన రక్తం చేత, నిష్కళంకమైన గొర్రెపిల్ల యొక్క రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. ఇది జగత్ పునాది వేయబడుతుంటే నిర్ణయించబడిందని చెప్తా ఉన్నాడు. కాబట్టి జగత్ ఎప్పుడు నిర్ణయించబడింది ఈ నిర్ణయం? మనిషి పాపం చేసిన తర్వాత కాదు, అసలు మనిషే ఇంకా నిర్మించబడలేదు. ఆ మనిషి కొరకు సృష్టి నిర్మించబడాల. ఇవన్నీ లేనప్పుడు దేవుడు తన సంకల్పాన్ని సంకల్పించాడు. క్రీస్తు ప్రభు మానవుల కొరకు బలవ్వాలి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మన 3వ అధ్యాయం అంతా ఆలోచించినప్పుడు అక్కడ మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని దేవుని యొక్క సంకల్పాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. జరగబోయేది ఏంటి అంటే, అక్కడ ఆదాము హవ్వ. ఆదాము నిర్మించబడ్డాడు. నిర్మించబడిన తర్వాత ఒక ఆజ్ఞను పొందుకున్నాడు దేవుడి ద్వారా. దేవుడు ఆదేశించాడు, ఎందుకంటే ఈ యొక్క తోటలో ఉండే చెట్టు ఫలాలన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ మంచి చెడ్డలు తెలియచ్చే వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు. తినమని నిశ్చయముగా చచ్చేదము అని దేవుడైన యెహోవా ఆదాముకి ఆజ్ఞనిచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. హవ్వ అటుగా వెళుతూ మరి సాతాను చేత ప్రేరేపించబడి ఏ పండ్లైతే దేవుడు తినొద్దన్నాడో ఆ పండ్లే తినేసి కొన్ని ఏమో తన భర్తకిచ్చి, ఇద్దరు కూడా దిగంబరులు అయిపోవడం, సిగ్గు వచ్చి చెట్టు చోటు దాక్కోవడం. మరి దేవుడైన యెహోవా సాయంత్రం పూట తోటలోకి రావడం, వారితో సంభాషించడం. ఆ క్రమంలో ఆయన ప్రకటించిన ఒక ప్రకటన, ఆయన సంకల్పంలో ఏదైతే ఉందో దాన్ని ప్రకటన చేశాడు. అక్కడ 3వ అధ్యాయం 15 చాలా కీలకమైంది. ఆదికాండం 3వ అధ్యాయం 15 వచ్చి చాలా కీలకమైంది. క్రీస్తు బలి కీలకమైంది. కానీ చూడటానికి దాన్ని ఎలా మనం ఆలోచిస్తామంటే, సర్పం,
మట్టి తినడం, పొట్టతో పారడం, ఏమంటే మనుషుని కాళ్ళ మీద కరవడం, మనిషి చూస్తే దాన్ని తల చెత్తకోవడం, ఇలా భౌతికమైన విషయాల్ని ఆలోచిస్తాం కానీ యాక్చువల్ గా భౌతికమైన విషయాలు కాదు. ఆయన ఏమంటున్నాడు? సర్పంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? మరియు ఇప్పుడు చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానానికి వైరము కలుగజేసేదను. వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కుట్టు. అది నిన్ను అది అన్న చోట చూడండి ఏముంది? అంకి ఉంది చూడండి, ఒక అంకి ఉంది. అంకి ఉందా? అది అన్న చోట నీవు చూడండి. పుట్టినట్టు ఆయన ఏంటి? అది అంటే ఆయన ఉన్నాడండి. ఇక్కడ ఏమంటున్నాడు? నీ సంతానానికి స్త్రీ సంతానానికి. నీ సంతానం స్త్రీ సంతానం. నీ సంతానము అంటే సర్పం యొక్క సంతానం. సర్పం యొక్క సంతానం అంటే పాము పిల్లలు కాదు. సర్పంలో ఎవడున్నాడు? అప్పాలు ఉన్నాడు. అప్పాది సంతానం. అప్పా సంతానం ఎలాగవుతారు? ఎవడైతే అతన్ని వెంబడిస్తారో వారందరూ అప్పాది సంతానం. అంతనే కదా రాత్రించి వ్యవహారం యార్థాన్ని నది కొట్టిన బాప్తిసం ఇస్తుంటే అనేకులు వచ్చారు బాప్తిసం పొందాలి. ఆ క్రమంలో యూదులు, పరిచయులు, శాస్త్రులు వీళ్ళు కూడా రావడం మొదలు పెడితే వాళ్ళు చూసి ఏమన్నాడు ఆయన? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి నీకు బుద్ధి చెప్పినాడు ఎవడయ్యా? నేను వెళ్ళి మార్పుల దగ్గర ఫలాలు ఫలించండి, మీకు ఇది అక్కర్లేదు అన్నట్టు. మీలో ఏం లోటు ఉంది? దేవుని ప్రజలే కానీ చెప్పుకుంటారు కానీ మీలో ఏం లోటు ఉంది? మార్మల్స్ లేదు, దానికి తగిన ఫలాలు లేవు. కాబట్టి మీరు వెళ్ళి అప్పుడు ఉపయోగించిన మాట సర్ప సంతానమా. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచ్చిన కూడా చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ అప్పాది యొక్క అదేమన్నాడు? మీరు అపవాది పిల్లలు అని చెప్తాడు అక్కడ. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి. మీ తండ్రి అంటే మీ తండ్రి అంటే ఎవరు అనమాట? మీ తండ్రి అంటే అక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు వారు? అపవాదిని ఉద్దేశించి. కాబట్టి మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడు మీ జనకుడు అంటే మీ తండ్రి, మీరు పాన్ పిల్లలు. కాబట్టి ఇక్కడ మరి నీ సంతానానికి అని అంటే అప్పాదిని వెంబడిస్తున్న మనుషులు అన్నమాట. ఇక్కడ స్త్రీ సంతానానికి, స్త్రీ సంతానం అంటే ఇందులో స్త్రీ సంతానం ఎంతమంది ఉన్నారు? మన స్త్రీ పురుషుల వల్ల వచ్చిన సంతానం. కానీ స్త్రీకి మాత్రమే పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీ ద్వారా వచ్చిన ఒకే ఒక ఆయన ఉన్నారు, ఆయన యేసుప్రభువారు. ఆయన స్త్రీ సంతానం. అందుకే కాలం పరిపూర్ణమైనప్పుడు గంతి పత్రిక 4:4లో కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ ఎందుకు పుట్టి కదా. కాబట్టి కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుప్రభువు వారి భూమి మీదకి పంపబడ్డారు. అందుకే నేను నా తండ్రి చేత పంపబడ్డాను. నా అంతటి నేను రాలేదు, నా అంతటి నేను బాగు చేయట్లేదు, నా అంతటి నేను ఈ కార్యక్రమాలు జరిగించట్లేదు. ఇవన్నీ కూడా నా తండ్రి నా చేత చేయిస్తున్నాడు అని యోహాను సువార్త అంతా చెప్పాడు. కాబట్టి కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ ఎందుకు పుట్టి. స్త్రీ సంతానం ఎవరంటే క్రీస్తు మాత్రమే. ఇప్పుడు ఆ స్త్రీ సంతానం ఎవరవుతారు? ఆయన. ఇప్పుడు సర్ప సంతానం ఎవరవుతారు? ఆ అపవాదిని వెంబడించేవారు. ఇప్పుడు స్త్రీ సంతానం అంటే ఎవరవుతారు? క్రీస్తుని వెంబడించేవారు. కాబట్టి నీ సంతానానికి సర్ప సంతానానికి క్షమించండి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం పడదు. ఎందుకంటే నువ్వు అవునంటావు, వాళ్ళు కాదంటావు. వాళ్ళు అవునంటే నువ్వు కాదంటావు. ఎందుకంటే నీ ప్రవర్తన వేరు, తర్వాత నువ్వు చెప్పే బోధ వేరు, నీ పద్ధతులు వేరు. కానీ స్త్రీ సంతానం యొక్క బోధ వేరు, వారి జీవన శైలి వేరు, వారి యొక్క పద్ధతులు వేరు. అందువల్ల నీ సంతానానికి ఆమె సంతానానికి పడదు, వైరం కలుగు చేస్తాను అని చెప్తా ఉన్నాడు. చెప్తూ అది నిన్ను తల చేత కొడుతుంది. తల చేత కొట్టడం అంటే మన పావం చూస్తే తల చేత కొట్టే కోకంగా తల అంటాం. అది కాదు భావం. తల అంటే అధికారం. నీ అధికారం ఆయన అంతమందిస్తాడు సిలువలో. సిలువ మరణం గురించి చెప్పొస్తున్నాడు ఇక్కడ. ఆయన నిన్ను జయిస్తాడు, మరణాన్ని జయిస్తాడు.
కాబట్టి నీ అధికారాన్ని అంతమొందిస్తాడు. నువ్వేం చేస్తావు? అతన్ని మడి మీద కలుస్తావు, అంటే నువ్వు చంపుతావు, చంపే ఏర్పాట్లు చేస్తావు. అది నీ వల్ల అయ్యే మాత్రం కాదు, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి క్రీస్తు బలి అనాది సంకల్పం. సహోదరులారా గమనించాలి. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివినట్లయితే, తిమోతి రాసిన 2వ పత్రిక చదవండి. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చూసారా ఎంత ప్రణాళిక చూడండి. అసలు ఎవరికి అర్థమవుతుందండి ఇది? దేవుని ప్రణాళిక ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థం కావాలా? నాకు జబ్బు చేసిందా, నేను సమస్యలో ఉన్నానా, నేను ఇబ్బందుల్లో ఉన్నానా, దేవుని నమ్ముకున్నాను అంతే. అసలు ఆ ప్రణాళిక ఎవరికి అర్థమవుతుందని గ్రంథంలో ఎప్పుడు రాయబడింది? ఇది మొదటి శతాబ్దంలో రాయబడింది. ఇప్పుడు 2026 సంవత్సరంలో ఉన్నాం, కానీ ఎవరికి ఈ విషయాలు అర్థం కావట్లా. ఎంతసేపు చూసినా దేవుడు ఎందుకు నమ్ముకున్నామంటే ఒకటే ఆన్సర్ చెప్తాం. సమస్యలు అంటాం, అనారోగ్యాలు అంటాం, ఇబ్బందులు అంటాం, అంతే తప్ప దేవుని యొక్క సంకల్పాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? సోదరులారా, బైబిల్ మన చేతిలో ఉంది, ఎప్పటి నుంచో ఉంది బైబిల్, కానీ దాన్ని మనం ఆలోచించేట్లా. చదివేవాళ్ళు దయచేసి వాక్యం చదివేవాళ్ళు బైక్ దగ్గర 2 చదవకుండా అవకాశం బైక్ అక్కడ తీసుకెళ్ళాను. చదువుతున్నాం చూడండి. మన క్రియలను బట్టి కాక ఎవడు అతిశయపడడానికి వీల్లేదు. మనం ఏదో మంచివాడు అని, మనం ఏదో మంచి కార్యక్రమాలు చేస్తున్నామని దేవుడు మన మీద కనికరం చూపించదా? ప్రతి మనిషి మీద కనికరం కలిగి ఉన్నాడు ఆయన. పుట్టిన ప్రతి మనిషి క్రీస్తులో జన్మించాలి. క్రీస్తు మరణించింది ఎవరి కొరకు అంటే కేవలం ఒక జాతి వారి కొరకు కాదు. క్రీస్తు మరణించింది మనుషులందరి కొరకు. అందువల్ల మనం ఏదో మంచివాడు అని చెప్పేసి మన దగ్గరికి రాలా. మన మంచితనాన్ని బట్టి మనకి ఆయన ఆ యొక్క అనుగ్రహాన్ని అనుగ్రహించలా. మన క్రియను బట్టి కాక అందుకని ఎవడును అతిశయపడ వీలు కాదు. దేవుడి కృపను బట్టే మనం రక్షించబడ్డాం, మన క్రియను బట్టి కాదు అని ఎఫ్సీ పత్రికలో చెప్తాడు. అందువల్ల ఎవరు అతిశయపడడానికి వీల్లేదు, గర్వించడానికి వీల్లేదు. ఏమంటున్నాడు? మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పాన్ని బట్టి. ఇది ఎప్పుడు చేయబడింది? అనాది సంకల్పం. అంటే భూమి, లోకం, మనుషులు లేనప్పుడే మనిషి గురించి ఈ సంకల్పం చేయమని చెప్తున్నారు. అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది. తన కృపను బట్టి, తన కృపను బట్టి, కృప కృప కృప. కృప అంటే అర్హత లేని వారికి అర్హత పొందే నిమిత్తం ఉచితంగా అనుగ్రహించబడిన గొప్ప వరం, గొప్ప ఆశీర్వాదం. అది ఆయన కృప మాత్రమే. కాబట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి, అంటే శక్తిహీనతగా చేసి, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. కాబట్టి సువార్త అంటే మత వ్యాప్తి చేసుకోవడం కాదు సోదరులారా, గమనించండి. కొంతమంది దీనికి మతం అనే రంగును పురుగుతూ ఉన్నారు. అన్ని మతాలు ఉన్నాయి, ఈ మతం ఉందని చెప్తున్నారు, కానీ ఇది మతం కాదు సోదరులారా. ఇది కేవలం దేవుని యొక్క సంకల్పం ప్రకారం జరుగుతున్న కార్యక్రమం. మనుషులు ఎవరూ కూడా నశించిపోకూడదు. నశించిన దాన్ని వెతక రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాడన్నమాట నమ్మదగినది అని. నశించడానికి వెతికి రక్షించడానికి క్రీస్తు భూమి మీదకి వచ్చారు.
ఎవరు నశిస్తున్నారు? మనుషులందరూ. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందువల్ల ఈ పాపానికి విరుగుడు ఎక్కడ ఉంది అంటే క్రీస్తు బలిలో ఉంది, క్రీస్తు మరణంలో ఉంది. క్రీస్తు రక్తం మనల్ని పాపానికి విమోచింపు చేస్తుంది. కాబట్టి ఈ ప్రణాళిక ఎప్పుడు జరిగింది అంటే అనాది సంకల్పం. ఆయన మన క్రియను బట్టి కాక కేవలం ఆయన కృపను బట్టే దానంగా మనకి రక్షణను క్రీస్తు చేసిన అనుగ్రహించారు సహోదరులారా. అందువల్ల క్రీస్తు బలి జగత్పునాది వేయబడి చేయబడింది. ఎవరి కొరకు క్రీస్తు ప్రభు మరణించారు? ప్రశ్నించుకోవాలి. ఎవరి కోసం? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుతున్నాము. అదన్నారు. ఏమంటున్నారా? దేవుని కృపలో ఆయన ప్రతి మనిషిని కొరకు గుర్తుపెట్టుకుందాం సోదరులారా. కూర్చున్న వాళ్ళు, ఈ యొక్క మాటలు వినేవాళ్ళు గమనించండి. ఆయన ప్రతి మనిషి కొరకు మరణించారు. ఒక జాతి కొరకు కాదు, ఒక భాష మాట్లాడేవాడి కొరకు కాదు, ఒక దేశం కొరకు కాదు, ప్రతి మనిషి కొరకు ఆయన మరణించడం జరిగింది. అది అక్కడ చెప్తున్నది. దూతల కంటే కొంచెం అంటే కొంచెంసేపు మాత్రమే తక్కువగా చేయబడ్డాడు. కొంచెంసేపు అంటే మరణం అనుభవించేంత వరకు మాత్రమే ఆయన కొంచెంసేపు మాత్రమే తక్కువగా చేయబడ్డాడు తప్ప వాస్తవంగా దూతల కంటే ఉన్నతమైన వాడు, గొప్పవాడు. దూతల కంటే ఆయనే కాదు, మనం కూడా దూతల కంటే గొప్పవాళ్ళం. అవునా కదా? దూతలు మనకి ఎలా ఇవ్వబడ్డారు? పరిచారకులుగా, సేవకులుగా. కాబట్టి మన స్థాయి ఏంటో అర్థం చేసుకోండి. అంత ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి క్రీస్తు యొక్క బలి మనుషులందరి కొరకు జరిగింది. మనుషులందరి కొరకు. అపోస్తలుల 17వ అధ్యాయము 30వ వచనంలో, కాబట్టి ఆయన ఏమంటాడు? అజ్ఞాన కాలమందు దేవుడు చూచినట్టుగా విడిచిపెట్టేశాడు. అజ్ఞాన కాలమందు అంటే క్రీస్తు ప్రభు రాకముందు వరకు దేవుడు విడిచిపెట్టేశాడు జనాన్ని. కానీ ఇప్పుడు వదలడు. 2 ఆప్షన్స్. వస్తావా క్రీస్తు వైపుకు రా, లేదా మరో ప్లేస్ ఉంది. క్రీస్తు వైపుకి వస్తే దేవుని సన్నిధిని అనుభవిస్తాం, పరమాత్మ అనుభవిస్తాం. ఒకవేళ రాలేదు కదూ సాతానుతో పాటు అతని దూతలతో పాటు నరకానికి పోతాం. ఈ 2 ఆప్షన్లే మనిషికి ఉంది. ఇప్పుడు వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే దాని కొరకు క్రీస్తు వారు మరణించారు, రక్తం కాచారు, శ్రమ పడ్డారు. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కూడా దేవుడు ఊరుకుంటాడండి. అందువల్ల దేవుడు ఏం మాట్లాడుతుంటే, ఇప్పుడైతే అంతటను అందరూ ఆరు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అంతటను అందరూ. ఇది మా మతం కాదండి, ఇది మా వ్యవహారం కాదండి, ఇది మా ఆచారాలు కాదండి అని లోకరీతిగా ఆలోచన చేస్తున్న సహోదరులారా. క్రీస్తు వారు బలైంది, క్రీస్తు వారు మరణించింది ఎవరి కోసము అంటే మనుషులందరి కొరకు. కనుక అంతటను అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న మనుషులను, అంతటను అందరూ మారుమనసు పొందాలి. ఆయన ఆకాంక్ష. మారుమనసు పొందకపోతే పనిష్మెంట్ ఉందని చెప్తా ఉన్నాడు. నేను నమ్మను అన్నాను అనుకోండి, అది ఇష్టం. నేను గమనించను అన్నాం అనుకోండి, స్వేచ్ఛ ఉంది. కానీ గమనించిన వారికి, ఆయన నమ్మని వారికి, ఆయన చిత్తానుసారంగా బ్రతికిన వారికి మరొక ప్లేస్ ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అది కూడా గ్రంథం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నది. నమ్మకపోవడం అనేది ఆ వ్యక్తి యొక్క ఇష్టం, బలవంతం లేదు. కానీ దేవుడు ఆకాంక్షించి ఏంటంటే అంతటను అందరూ మార్పు పొందమని.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు మనం ఆలోచన చేస్తే, 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15. క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతము చేయుచున్నది. మమ్మును బలవంతం చేస్తుంది. మమ్మును అంటే అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు? ఎవరు? అపోస్తలులు. అపోస్తలులు కదా. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందంట. అంటే బలవంతంగా మత మార్పులు చేయమని కాదు. ఎందుకు మత మార్పుడి మత జనం అపార్థం చేసుకున్నారు సహోదరుల దేవుడి యొక్క సంకల్పాన్ని అపార్థం చేసుకుని దీనికి ఒక మతం అనే ఒక రంగును పులిమి వేరైపోతున్నారు సహోదరులు. వచ్చిన అవకాశాన్ని జాలు విడుచుకుంటున్నారు. అతను ప్రతిభ చెప్తా ఉన్నాం, దేవుడు ఆజ్ఞని అంతటను అందరూ మారు మనసు పొందవాలని. ఇక్కడే మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మును అని ఎవరైతే బోధిస్తున్నారో అపోస్తలులు, మమ్మును బలవంతం చేస్తుంది, బలవంతం డిమాండ్ చేస్తుంది. ఏమని? అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొంది ఉన్నారని. ఈ ప్రేమ ఏం చేస్తుంది? మీరెవరు చావక్కర్లా. వాస్తవంగా దేవుడి యొక్క నీతి ఏంటంటే పాపం చేసిన వాడు మరణించాలి. న్యాయమేనా? శిక్ష ఎవరు అనిపించాలి? తప్పు చేసిన వాడా, తప్పు చేయని వాడా? చెప్పండి. తప్పు చేసిన వాడా, తప్పు చేయని వాడా? ఎవరు శిక్ష అనిపిస్తే న్యాయం? అదే కదా మరి. కానీ పాపం చేసిన వాడు చావాలి. కానీ దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాప్రేమ వల్ల మనందరి కొరకు ఒక ఆయన చంపేశాడు, ఆయన తీసుకున్నారు. కాబట్టి మనందరి కొరకు ఒక ఆయన మృతి పొందారని మనం అందరం కూడా అక్కడ మాట్లాడుతున్నాం చూడండి. అందరూ మృతి పొంది ఆయన చనిపోయాడు కాబట్టి మనం కూడా చనిపోయినట్టు చూస్తున్నాడు దేవుడు. ఎంత వెసులుబాటు ఇచ్చాడు దేవుడు, ఎంత వెసులుబాటు ఇచ్చాడు. మన తరపున శిక్ష అయినా అనుభవించేసి మనకు శిక్ష లేకుండా చేసేసాడు. పైగా మనం కూడా శిక్ష పొందితే లెక్కండా. ఎంత సంకల్పం అండి! ఏమి సంకల్పం అండి! దేవుని సంకల్పంలో ప్రేమ ఉంది, కృప ఉంది. అందువల్ల ఆయన అంటున్నాడు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాడి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొంది నిశ్చయించుకొచ్చును. అదనమాట. కాబట్టి ఆయన అందరి కొరకు మృతి పొందాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కొరకు? ఏసులో చనిపోవాలంటే ఒక జాతి వస్తు కోసం కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వారు కాదు, ఆ ఎడారికి సంబంధించిన ప్రాంతంలో ఉన్నవారికి కాదు. కనుక సోదరులారా గమనించుదాం. క్రీస్తు అందరి కొరకు మరణించారు. ఆ మరణించడం వల్ల మనందరూ కూడా మరణించినట్టుగానే దేవుడు చూస్తా ఉన్నాడు. దానికనే క్షమించగలిగాడు. కాబట్టి అందరి కొరకు క్రీస్తు మరణించారనే వాస్తవమైన సంగతి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో కాబట్టి ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? ఈ నామము వల్లనే. ఏ నామం? యేసు నామం వల్లనే నీకు రక్షణ ఉంది. మరి ఏ నామం వల్ల కూడా రక్షణ లేదు చెప్తాను. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవల్లని గాని ఆకాశం కింద మనుషుల్లోకి ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. ఆకాశం క్రింద మనుషులకి ఇవ్వబడిన ఏ నామం కూడా రక్షణ ఇవ్వలేదు. నేను మీకు బోధిస్తాను తప్ప నేను రక్షణ ఇచ్చిన వాడిని కాదు. కానీ రక్షణ ఇచ్చేది ఎవరంటే దేవుడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఎవరైతే ఆయన అంగీకరించారో వారికి. మరో నామం పెట్టుకుంటే ఛాన్స్ లేదు. అందువల్ల ఎవరు ఏ నామం వల్ల కూడా నీకు రక్షణ కలగదు. యేసు నామం మాత్రమే రక్షణ కలుగుతుంది అని ఆయన బోధించడం జరిగింది సహోదరులారా. కాబట్టి ఎవరి కొరకు క్రీస్తు మరణించారు అంటే మనందరి కొరకు, మనుషులందరి కొరకు క్రీస్తు మరణించారు. క్రీస్తు యేసు మరణం వల్ల మనకు ప్రయోజనం ఏంటి? సరే మరణించారు, ఓకే, ఏంటి ప్రయోజనం అని అంటే మొట్టమొదటిగా ఆయన ఎందుకు మరణించారో మొట్టమొదటి చూడాలి. ఆయన ఎందుకు మరణించారు? అప్పుడు దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఆయన ఎందుకు మరణించారు? పాప విమోచన కొరకు ఆయన మరణించారు. దేని కొరకు? పాప విమోచన కొరకు, ధర్మశాస్త్రం నుండి విడిపించినప్పుడు.
మరణ భయం నుండి విడిపించడం ఆయన మరణించడం జరిగింది. కాబట్టి ఆయన ఎందుకు మరణించారు, దానివల్ల మనకు ఉరిగేదేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ఉరిగేదేంటో, ఒకవేళ ఆయన వెంబడించకపోతే జరిగేదేంటో, ఆయన వెంబడిస్తే వచ్చే మెప్పేంటో, ఆయన వెంబడించకపోతే వచ్చే ముప్పేంటో ఆలోచించారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో, మనము పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే మన శరీరమందు మన పాపములను మాడి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. చూసారా ఎంత వివరిస్తుందండి దేవుని గ్రంథం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించి ఏంటి ప్రయోజనం? నీకు నీతి కలగాలి అంటే క్రీస్తు వారు మరణించాలి. క్రీస్తు యొక్క మరణం వల్ల నీకు ఏం లభిస్తుంది అంటే నీతి, దేవుని యొక్క నీతి లభిస్తుంది. కాబట్టి ఆయన్ని పాపిగా చేసేసాడనమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, ఒకసారి అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఏమన్నా దేవుణ్ణి ఎప్పుడైనా అసలు ఇలాగ ఆలోచించాము? ఎప్పుడైనా ఇలా ఆలోచించామా దేవుని యొక్క ప్రేమ గురించి, దేవుని యొక్క సంకల్పం గురించి? పాపం ఎరుగని క్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు పాపిగా చేసేసి శిలువలో ఆయన చనిపోతుంటే దాక్షిణ్యంగా చేయి విడిచిపెట్టేశాడు. ఆయన దేవా దేవా నీ వేళ నా చేయి విడడానికి నేను భరించలేకపోతున్నాను అని ఆయన అక్కడ ఏడ్చాడండి. ఆయన ఎడబాట్లు భరించలేక, ఎవరి కోసం తెలుసునా? నీ కోసం, నా కోసం. ఈ వేదంలో ప్రభులోకి వచ్చిన వాళ్ళకి ఏమీ లేవు కాబట్టి అసలు ఆ తలంపే లేదు, ఆ కోణంగా ఆలోచించేదే లేదు. ఎప్పుడు చూసినా ఈ మాయదారి బ్రతుకు ఈడ్చుకోవడానికి మనం బాధపడమే తప్ప, దాని కొరకు ప్రయాసపడమే తప్ప, మరి అదైతే దాని కోసం ప్రయాసపడి ఏదో ఒక తరతరాలు ఉండిపోతుంది. ఉండదు. 70 ఏళ్ళు అయిన కదా నేను భరించలేని బాబు నేను పోతుంది. అవునా? దీనికోసం, దీన్ని పోషించడం కొరకు, దీని కోరికలు నెరవేర్చుకోవడం కొరకు దేవుణ్ణి వెంబడిస్తూ పోజాడి అస్తమానం అడగడమే దేవుడు. ఏమని? నాకు అది ఇది కావాలి, అది కావాలి అడుగుతాం చెప్పలా దేవుడు. ఆయన ఒకటే కండిషన్ పెట్టాడు. సోదరులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటాం. ఏంటో తెలిసిన, ఇవన్నీ మీకు కావాలని అంటే మనం అడిగేవన్నీ కూడా మనకు కావాలని మన పరలోక తండ్రికి తెలియదు. మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడదు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ మనం తెలివైన వాళ్ళు అయితే, నిజంగా వాక్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అయితే, తండ్రి నా విశ్వాస జీవితాన్ని నీకు అనుకూలంగా వాక్యానుసారంగా నేను నడిపించుకోవడానికి కావాల్సిన సహాయం నాకు అందజేయండి అయినా అని ప్రార్థన చేస్తాడు. కానీ ప్రార్థనలో 99% అది కావాలి, ఇది కావాలి, ఇలాగ వెళ్తున్నాం కాపాడు, అలాగే వెళ్తున్నాం కాపాడు, ఇది చెయ్యి, అది చెయ్యి. పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలని ప్రార్థన చేస్తాను. పిల్లలు పుట్టేసిన తర్వాత వాళ్ళ చదువుల కోసం ప్రార్థన చేస్తాను. వాళ్ళ చదువులు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలతో ప్రార్థన చేస్తాం. వాళ్ళ ఉద్యోగాలు వచ్చేసిన తర్వాత పెళ్లి కోసం ప్రార్థన చేస్తాం. మళ్ళా వాళ్ళకి పిల్లలు కలగాలని ప్రార్థన చేస్తాం. ఏంటంటే జీవితం. వద్దని దేవుడు చెప్పలా, మళ్ళా చెప్తున్నాను వద్దని చెప్పలా. కానీ అసలైన వదిలేసి కొత్తతో పట్టుకుని వేలాడుతూ ఉన్నాం. జీవితాన్ని వ్యర్థంగా నడుపుకుంటున్న సహోదరులు. కాబట్టి గమనించండి, ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు. మనలను పాపాల నుంచి విమోచించడానికి, దేవుని నీతి మనకు కలగడానికి ఆయన్నే పాపిగా చేసేసి దేవుడు నీతిని మనకు అనుగ్రహించాడు. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకున్నాం సహోదరులు.
కాబట్టి మనం చనిపోయి ఏమన్నాడు ఇక్కడ, మనం స్వస్థత పొందాం. మన గాయాలకు స్వస్థత కలిగింది. గాయాలంటే ఒంటి మీద వచ్చే గుళ్ళు కాదు, ఒంటికి తగిలిన దెబ్బలు కాదు. ఆత్మ సంబంధమైన జీవితంలో ఏవైతే మన గాయాలు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంటాడు ఆయన, నడినెత్తి మొదలుకుని అరికాల వరకు అన్ని పుండ్లే, అవి మెత్తన చేయబడలేదు, అవి స్వస్థపరచబడలేదని చెప్తాడు ఆయన. అవన్నీ మామూలు పుళ్ళు కాదండి. ఏం పుళ్ళు అవి? ఆత్మ సంబంధమైన జీవితం దౌర్భాగ్యంగా ఉన్నప్పుడు ఆ దుస్థితిని అలా వివరించాడు. కాబట్టి ఇక్కడ కూడా గాయాలంటే ఏ గాయాలు? ఆత్మ సంబంధమైన గాయాలు, అంటే పాపాల వల్ల ఏర్పడిన గాయాలు. ఆ గాయాలకు స్వస్థత ఎక్కడుంది అంటే క్రీస్తు ప్రభు రక్తంలో ఉంది. అది అక్కడ చెప్తున్న మాట. కాబట్టి ఇదే విషయాన్ని ప్రవచన రూపంగా కూడా యెషయా గ్రంథంలో చెప్పాడు ఆయన, మనందరికీ చేస్తున్నట్టుగా 53వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు 11 చదివినట్లయితే అక్కడ ఎంత వేదన చెందాడో ఆ మహాప్రభు మన కోసం. కాబట్టి ఎలా హింసలు భరించాడో మన కోసం యెషయా గ్రంథంలో ప్రవచన రూపంగా మనకుంది. అందుకే అంటాడు ఆయన, యోహాను మాట్లాడుతూ యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభు గారిని చూసి మాట్లాడుతున్నాడు ఆయన. యేసు ప్రభు గారు బాప్తించి యోహాను దగ్గరికి వస్తే ఆయన చూసి మాట్లాడుతున్నాడు ఆయన, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి మనందరి పాపాలు మోసుకొని పోవడానికి క్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు సహోదరులారా. కాబట్టి మత్తయి సువార్త 20వ అధ్యాయం చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చదివినప్పుడు, మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చినట్టు వచ్చినని యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట. చదవండి సార్. అలాగే మనుష్య కుమారుడు పరిచయం చేయుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన గ్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. మనుష్య కుమారుడు అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచయం చేయడం, సేవ చేయడం వచ్చాడు ఆయన. పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. అదే యేసు ప్రభువు వచ్చిన రాకడానికి ఉద్దేశాలు యేసు ప్రభువు చెప్తారు. అనేకులకు ప్రతిగా ఏమంటే మరి విమోచన క్రయధనంగా. విమోచన క్రయధనము అంటే క్రయధనము అంటే ఏమంటే క్రయధనము విడిపించడానికి చెల్లించిన వెల. విమోచన అంటే బంధకాల నుంచి విమోచించడం. అసలు మనకు రక్షణ, విమోచన అనే దానికి అర్థం తెలియాలి అంటే పాపాలు ఉన్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి మనకు ఉందో అని అర్థం చేసుకుంటేనే దాని విలువ తెలుస్తుంది. దాని విలువ తెలియదు. దేవుని యొక్క వాక్యానికి వచ్చే వినేసి 2-3 రోజులు వినేసి బాప్తిజం తీసుకుని నేను దేవుని బిడ్డ అయిపోయినా వాళ్ళు తెలియదండి. ఆ ఫీల్ రాదు. ఎవరికి వస్తుంది? శంకరు చూసారా? శంకరి పరిచయం ప్రార్థన చేస్తాడు. శంకరు ఏం చేస్తాడు? ఆకాశం వైపు కనులెత్తులుగైన చలము చాలకపోయింది. ఏమంటే చాలనందున ఆయన భయపడుతూ తండ్రి తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనలో పాపాలు క్రీస్తులోనికి రాకముందు మనం పాపులం, గాయాలు పొందిన వారు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత విమోచన క్రయధనంగా ఆయన అప్పగించుకున్నాడు కనుక ఈరోజు మనం విడుదల పొందాం. క్రయధనము అంటే అలా చెప్తున్నాను, విడిపించడానికి చెల్లించిన వెల. ఏంటి ఆయన చెల్లించిన వెల ఏంటి చెప్పండి? యేసు ప్రభువు చెల్లించిన వెల ఏంటి? ప్రాణం. ఓ భార్య నీ భర్త కొరకు ప్రాణం ఇవ్వగలవా? ఓ భర్త నీ భార్య కొరకు ప్రాణం ఇవ్వగలవా? ఓ స్నేహితుడా నీ స్నేహితుడి కొరకు ప్రాణం ఇవ్వగలవా? అదే ఆయన రోమా పత్రికలో ఏమన్నాడు?
ఒక మంచివాని కొరకు ఎవడైనా చనిపోవడం అరుదు. ఈజ్ వెరీ రేర్ సిచ్యువేషన్, అరుదు. ఒకరు ఎవడైనా చనిపోవడం తెగించవచ్చును, కానీ పాపాత్మ కొరకు ఎవరు చనిపోతారండి? పాపుల కొరకు ఎవరు చనిపోతారు? మంచివారి కొరకు ఎవరైనా చనిపోతే చనిపోవచ్చు, కానీ పాపుల కొరకు చనిపోయిన వారు ఎవరు యేసుక్రీస్తువారు. అందువల్ల అనేకులకు గట్టిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇవ్వడానికి ఆయన వచ్చాడు అని అక్కడ చెప్పండి సహోదరులారా. నీతిమంతుని కొరకు ఒకరు చనిపోవుట అరుదు, అరుదు. మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎడలపరిచి ఉన్నాడు. ఎట్లనగా మన ఎక్కడో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎవరికి అర్థమవుతుందండి ఇది? సోదరులారా, మనకైనా అర్థమైంది. అర్థం చేసుకుందాం. మన పాప విమోచించుకోవడానికి క్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టారు. కాబట్టి పాప విమోచన కొరకు ఆయన మరణించారు. రెండవది, ధర్మశాస్త్రం నుండి విడుదల చేయడానికి ఆయన మరణించారు. ధర్మశాస్త్రం ఒకటి వచ్చింది, ఇచ్చింది దేవుడే. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాల్లో చదవండి. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వదనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు యేసు ప్రభువు యొక్క మరణం మనం ధర్మశాస్త్రం విమోచించింది. ధర్మశాస్త్రం ఏమై ఉందో గలతీ పత్రికలో చెప్తాడు, ధర్మశాస్త్రం ఏమై ఉందో ఎఫ్సీ పత్రికలో చెప్తాడు. అది అన్యులకి యూదులకి మధ్య అడ్డుగోడగా ఉందంట. ఇద్దరిని కావనివ్వట్లేదు. నా దేవునికి ఉద్దేశం ఏంటి? మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ పొందాలి అంటే ధర్మశాస్త్రం అడ్డుగా ఉంది. ఆ ధర్మశాస్త్రం మనకే కాదు, వాళ్ళకే అడ్డుగా ఉంది. కొత్త నిబంధన రావాలంటే ధర్మశాస్త్రం తీసేయాలి. కాబట్టి ధర్మశాస్త్రం తీయాలని అదే కదా అంటాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ ఎందుకు పుట్టి మనం దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విడిపించుటకై ఆయన ధర్మశాస్త్రం లోబడిన వాడు ఆయన గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో. అందువల్ల ధర్మశాస్త్రం నుంచి విడుదల చేయడానికి యేసు ప్రభువారు మరణం దోహదపడింది. ఏమండి? అలానే మరణ భయం నుంచి విడిపించడానికి అందరికీ మరణ భయమే. ఏ మరణ భయం? శారీరకమైన మరణ భయం కాదు. శారీరకమైన మరణం అందరికీ వస్తుంది. పుట్టిన ప్రతి వాళ్ళు గిట్టక మానరు. దేవుణ్ణి నమ్ముకునేది, దేవుణ్ణి వెంబడించేది, యేసుక్రీస్తు వారిని అంగీకరించేది, ఆయనలో నడిచేది నీ శారీరకమైన మరణం నుంచి తప్పించుకోవడానికి కాదు సహోదరుల. గమనించండి, శారీరక మరణం వస్తుంది. అందులో పుట్టుట గిట్టుట కొరకే. కాబట్టి మరణం అనగానే శారీరకమైన మరణం మన దృష్టిలోకి రాకూడదు. ఆత్మీయ మరణం ఇది భయంకరమైంది. శరీరం అనేది 60, 70, 80 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు భూమి మీద ఉంటుందంటే ఆ తర్వాత ఈ శరీరం ఉండదు. కానీ ఆత్మ అనేది నిరంతరం ఉండేది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మరణము అనే మాటలు 99% ఆత్మ సంబంధమైన మరణం గురించి యెషయా కూడా అంటారు కదా, మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, అది చావు, అది మరణం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు అంటే ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనాల్లో మనం ఆలోచించినప్పుడు ఆయన గురించి ఏం మాట్లాడారు చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనా ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణం చేత దాస్యమునకు లోబడిన వారిని ఇడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను.
కాబట్టి ఆయన రక్త మాంసాల్లో పాలువారు అవడానికి దేనికోసము అంటే రక్త మాంసాలు కలిగిన మనల్ని విమోచించడానికి, మరణ భయం నుంచి అంటే క్రీస్తులో ఉన్న వారికి మరణం లేదు. ఏ మరణం? ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం అంటే ఏంటి? నరకంలో పోవడం. అంటే క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, అంటే నరకానికి పోయే పరిస్థితి లేదు, మరణానికి వెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ మరణం ఎలా వర్తిస్తుందంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. చద్దామంటే చావడానికి లేదు, పొద్దుదామంటే వేదన. ఎంతకాలం ఇది? ఎంతకాలం? మొన్న బైబిల్ సార్లు చెప్పుకున్నాం, ఒక పేడది ఒక పొగవలే లేస్తుందంట ఆ వేదన. ఎంతకాలం? తరతరాలు, యుగ యుగాలు. గ్రంథం చెప్తుంది వాస్తవమైన విషయాలు. నమ్మితే ధన్యులు, నమ్మకపోతే మనం అవివేకుల వరకు ఉండు. అందువల్ల మరణ భయము చేత ఎవరైతే దాస్యానికి లోబడి ఉన్నారో వారిని విడిపించడానికై యేసు ప్రభువారు మరణించడం జరిగింది. రైట్. కాబట్టి యేసు ప్రభువారు మరణం వల్ల మనకు ప్రయోజనం ఏంటంటే పాప విమోచన, ధర్మశాస్త్రం నుంచి విడుదల, మరణము భయం నుండి విడుదల కలుగుతుంది. ఇకపోతే ఒక పాయింట్ ఉంది, ఏంటది? అక్కడ మనకు ప్రయోజనం ఏమి అనేది నేను కొంచెం తప్పుగానే రాశాను. అది అక్కడ ఏంటంటే మనలను నూతన సృష్టిగా చేయడానికి యేసు ప్రభువారు మరణించారు. మనలను నూతన సృష్టిగా చేయడానికి యేసు ప్రభువారు మరణించారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి. ఎవరైనాను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి. ఏంటి నూతన సృష్టి? ఇప్పుడు మనం అనుభవించుకోవడానికి సమయం ఏది? మనం నూతన సృష్టిగా బ్రతుకుతున్నామా? ఇంతవరకు యేసు ప్రభువారు మరణం జగత్పునాది వేయబడి చేయబడింది. ఆయన మరణించింది ఎవరి కొరకు అనే దాని గురించి, అది దేని కొరకు, ఏంటి లాభం అనే దాని గురించి చూసాం. ఇప్పుడు ఏంటంటే ఆయన మరణించడానికి ఇక ప్రధానమైన కారణం ఒకటి ఉంది. ఇవన్నీ విడిపించిన తర్వాత ఫ్రెష్గా ఒక వ్యక్తిని ఆయనలో చేర్చుకున్న తర్వాత అతను ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు, ఎలా ఉండాలని గ్రంథం చెప్తుందంటే ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి. ఉందా? లేదు అంటే ఇంకా మనం దేంట్లో ఉన్నట్టు గ్రంథం చెప్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేయబడితే నీలో నూతన వస్తుంది. మీకు అర్థం చెప్తున్నారు. క్రీస్తు ప్రభువులకు రాకముందు ఏవేవో దురలవాట్లు ఉంటాయి. క్రీస్తు ప్రభువులో తెలిసిన తర్వాత అవి పాపంగా పరిగణించబడి క్రీస్తు రక్తంలో అవి ఏం చేయబడ్డాయి? శుద్ధీకరించబడి తన యొక్క జీవితం, ఆత్మసత్యం జీవితం. కానీ వచ్చిన తర్వాత కూడా అలా మొదలెట్టుకుంటా వెళ్తుంటే నువ్వు దాంట్లో చచ్చినట్ట బతికినట్ట? అదే చచ్చినట్ట బతికినట్ట? బ్రతుకున్నావు అనుకుంటే పాప జీవితం ఇంకా నీలో కొనసాగుతుంది. అలా కొనసాగే వాళ్ళు నూతన సృష్టి ఉన్నట్టు కాదు. వాక్యం ఏం చెప్తుందండి? చదవండి ఒకసారి 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. అలా చేస్తే మనలో నూతన సృష్టి వస్తుంది. సిలువ వేయడం అర్థమేంటి? చచ్చిపోవాలి. ఆ విషయంలో పాత దుర్మార్గత, దుష్ట లక్షణాలతో, చెడు అలవాటులతో ఉన్న జీవితం ఏమవ్వాలి? చావాలి. అదే పౌలు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ సిలువ వేసినప్పుడు నీలో నూతన సృష్టి వస్తుంది. వాడికి సిలువ వేయబడితే నూతన సృష్టి వస్తుంది. సిలువ వేయబడకపోతే నూతన సృష్టి వల్ల లేదు. వాక్యం చెప్తుందంటే మళ్ళా జీవితం లేదు. 2వ అధ్యాయం 20వ వచనం, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా అంటున్నాడు, క్రీస్తు కూడా సిలువ వేయబడ్డం అంటే ఏంటో చూడండి.
క్రీస్తు కూడా సిలువ వేయబడ్డం అంటే అర్థమైంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఎంతమంది ఉన్నావు ఈ ఆలోచనతో? ఇక జీవించేవాడు నేను కాదు, నా జీవితం స్వస్తి చెప్పేశాను, నా పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశాను. కానీ ఇప్పుడు జీవించేవాడు నేను కాను, నేను క్రీస్తు కొరకు అందరూ ఏమంటాడు ఇంకా కింద చదవండి. క్రీస్తే నా యందు జీవించున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవమును నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల. చూడండి ఎన్నిసార్లు తలుస్తున్నారండి, నా కోసం అప్పగించబడ్డాడు, నా కోసం అప్పగించబడ్డాడు, నా కోసమే ప్రభు చనిపోయాడు. ఏమండి అర్థం చేసుకున్న వాళ్ళు ఇలా మాట్లాడారు. అర్థం చేసుకునే పరిస్థితి ఎలా ఉంటే వాళ్ళ నూతన సృష్టి లేదు. ప్రభులోకి వచ్చిన ఆ జీవితాలు పాత జీవితాలు కొనసాగితే, ఆలోచన విధానం మారకపోతే, జీవన శైలి మారకపోతే నీలో నూతన సృష్టి లేదు. శరీరము దాని హెచ్చలతో ఇంకా నువ్వు సిలువేసి వేయలేదు, ఇంకా నీలో ఆ పాత పురుషుడు బతికే ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 13-14 అంటున్నాడు, నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా లోక సంబంధులు కావద్దు. నూతన సృష్టిలో ఉన్నవాళ్ళు లోక సంబంధులు కాదు, లోకంలోనే బ్రతుకుతారు కానీ వారు లోక సంబంధులు కాదు. నేను లోక సంబంధిని కానట్టు మీరును లోక సంబంధులు కాదు అని ఆయన వెంబడించే వారి వరకు చెప్తాం. కాబట్టి మనం లోకంలో ఉంటాం కానీ లోక సంబంధులు కాదు. దాని అర్థం ఏంటి? మన పర సంబంధులు, మన పరదేశులు కదా, మనం పరదేశులు, మనం ఈ దేశం కాదు. కాబట్టి మనం పరదేశం నుంచి వచ్చాం కనుక పరదేశి ఎలా బ్రతకాలో అలా బ్రతకాలి, ఎలా ఉండాలో అనేది గ్రంథం చెప్తుంది. కాబట్టి నువ్వు నూతన సృష్టిగా బ్రతకాలి, పరదేశులుగా బ్రతకాలి. పరదేశం అంటే ఎవరో తెలిసిన భూనివాసులు అంటే ఏంటో తెలిస్తే పరదేశం గురించి తెలుస్తుంది. మనందరం భూనివాసులు అనుకుంటున్నాం, కానీ గ్రంథం ఏమంటుందో తెలిసిన ప్రకటన గ్రంథం 13వ భూనివాసులు అంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు రాయించుకొనని వారు అది చెప్పిస్తుంది. మన ఇప్పుడు భూనివాసులా పరదేశమా? క్రీస్తులో ఉన్నవాళ్ళు భూ సంబంధులా, భూనివాసులా, లేదా పర నివాసులా? ఆ పోగలిగితే నూతన సృష్టి ఎంతసేపు అండి? ఎంతసేపు? అందువల్ల ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టిగా ఉండడానికి దేవుడు క్రీస్తు వారు భూమి మీద పంపించారు. క్రీస్తు వారు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు. అందువల్ల మరి మనం ఎలా ఉండాలంటే జీవగ్రంథంలో పేర్లు రాయించుకోవాలి. ఓకే, రాయించేసుకున్నాం, దేవుడు రాసేసాడు. ఎప్పుడు? బాప్తిసం పొందినప్పుడు. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం అన్నాడు. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. అక్కడే ఉంటాడు, జయించువాడు అలాగ నా తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక. సోదరులారా గుర్తుపెట్టుకోండి, రాయబడిన పేరు తుడిచిపెట్టే ప్రమాదం కూడా ఉంది. ఎప్పుడు? చనిపోయారు ఎప్పుడు? అంతే, కరెక్ట్. మన క్రియలు బాగోపోతే నీ పేరు తుడిచిపెట్టబడుద్ది. స్కూల్లో జాయిన్ అయిపోయాను, రీస్కూల్లో నా పేరు ఎంటర్ అయిపోయింది, నేను స్కూల్కి వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటే పేరు తీసేసే రోజు కూడా వస్తుంది రాదా? మనుషుల యొక్క విధానమే ఇంత గట్టిదైతే మీరంతా బతిమాలండి. దొంగ సర్టిఫికెట్లు పెట్టి, మెడికల్ ఏదేదో పెట్టి మళ్ళీ అటెండెన్స్ ఏదో చేసుకుని రావాలేమో కానీ ఇక్కడ ఇలాంటి అమెండ్మెంట్స్ లేవు, ఇలాంటి వెసులుబాట్లు లేవు. రాయించుకున్న పేరు తుడిచిపెట్టే ప్రమాదం ఉంది. దావీదు గారు అదే ప్రార్థన, అయ్యా నీ జీవగ్రంథంలో నా పేరు తుడిచిపెట్టగలయ్యా, నేను చేసిన తప్పు, నేను చేసిన పాపాన్ని ఒప్పుకుంటానయ్యా, నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసేయగయ్యా బతిమాలుకున్నానండి. అలాంటి స్పృహ కలిగి, అలాంటి ఆలోచన కలిగి నేను నూతన సృష్టిని పొందుకున్న వాడను, నేను క్రీస్తును అనుసరిస్తున్న వాడను,
అనే విధానంలో నేను మనిషి బతికితే కుటుంబాలు బాగుపడిపోతాయండి. గొడవలు ఎందుకు వస్తాయి కుటుంబాల్లో? బంధువుల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? అవునా? ఇరుగుపోయిన వారి మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? దేశానికి మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? రాష్ట్రానికి మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? ఇవన్నీ చుట్టుపెట్టుకోవాలంటే క్రీస్తులో రావాలి. క్రీస్తులో నూతన సృష్టి అని బ్రతుకుతూ నీ క్రియలు దిద్దుకుంటూ దేవునికి అనుకూలంగా మార్చుకున్నట్లయితే క్రీస్తు వారి యొక్క మరణం, త్యాగం మరి మనకి ఎంతో దోహదపడినట్టు ఉంది. ఏమండి? అలాగే ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:23-24 అంటున్నాడు. ఏమన్నాడు? మీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టుకుని మీ చిత్తవృత్తి ఎంత నూతన పరచుకున్న వారే కాబట్టి నవీన స్వభావాన్ని ధరించుకుని బ్రతకండి. ఎప్పటికి బ్రతకాలి? సీని గారు ఎప్పటికి బ్రతకాలి? ఈ రోజు నుంచా? ఈ రోజు విన్నాం కాబట్టి బలంగా నిర్ణయించుకుని ఈ రోజు నుంచే కావచ్చు. కానీ ఎప్పటికి బ్రతకాలి? ఎప్పుడైతే నూతన సృష్టి పొందుకున్నావో బాప్తిసం దగ్గర నుంచి నీ పేరు ఎప్పుడైతే జీవగ్రంథంలో రాయించుకున్నావో ఆ రోజు నుంచి పడతాలు వేస్తూ ఉంటాం. దేవుడే చెప్తున్నాడు, విశ్వాసి నీతి మంత్రులు 7 సార్లు పడినాను మరలా లేస్తాడు. కానీ ఇంకా ఛాన్స్ ఉంది. ఎందుకంటే యేసు ప్రభువు రాలేదు, తీర్పు జరగలేదు, అందువల్ల ఛాన్స్ ఉంది. ఈ రోజైనా ఈ క్షణమైనా మనం నిర్ణయించుకుని నేను నూతన సృష్టిని పొందుకున్నవాడను, నేను నవీన స్వభావాన్ని ధరించుకున్నవాడను, నేను క్రీస్తుకు మహిమకరంగా దేవునికి మహిమకరంగా బ్రతకవలసిన వాడిని అనే ఒక ఆలోచనతో పెట్టినట్లయితే మన జీవితంలో మార్పు ఈ రోజు నుంచే ప్రారంభమవుతా ఉంటుంది. కాబట్టి క్రీస్తు వారు ఎందుకు మరణించారు అనే విషయాన్ని ఆలోచన చేయాలి. అది ఆలోచన చేసి మాట్లాడుతున్న మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:40 అని ఏమన్నా నా బ్రతుకుడు పిలిస్తే చావైతే లాభం, చచ్చిపోతే లాభమే. ఏమవుతుంది? ప్రయాసం. అలాగే బలవన్మరణం కాసుమా కొంతమంది తీసుకురా చచ్చిపోతే వదిలిపోతుంది. ఏం వదిలిపోతాం? చచ్చిపోతే నరకానికి పోతాం. ఎందుకంటే నీ బ్రతుకుగా తిద్దపడలేదు, నీ బ్రతుకుగా నవీన స్వభావాన్ని ధరించుకోలేదు. చచ్చిపోతే ఎక్కడ పోతావు? మరీ వ్యాపకరానికి వెళ్తే అక్కడ సావడానికి లేదు, బతకడానికి లేదు. అలాంటి ప్లేస్ ఉందని గ్రంథం హెచ్చరిస్తుంది. నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళకూడదు. బ్రతికుండగానే నీ బ్రతుకుని దిద్దుకోవాలి, బ్రతికుండగానే నీ సమస్యను పరిష్కరించుకోవాలి. అందుకు ఈ గ్రంథం సహకరిస్తుంది మనం మనసు పెట్టినట్లయితే. అందువల్ల బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. కాబట్టి ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:11 చేస్తాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:11 అంటాడు, మనమందరము చచ్చిపోయింది. మనం అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల అదే మనకు టార్గెట్. మన గోల్ ఏంటి? సంపూర్ణ పురుషుల వరకు. సంపూర్ణ పురుషులు అంటే అది ఎలాగా అనుకుంటే కింద చెప్తుంది. ఏమన్నా సంపూర్ణ మిగతా వాక్యలేదా? చదవండి. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగో నియమించాను. అదే కథ. సంఘం ఎందుకు ఏర్పాటు చేశాడు? ఇది నేర్చుకోవడానికి. ఈ సంఘంలో ఇవన్నీ బోధించబడతాయి, సంఘంలో ఇవన్నీ కూడా హెచ్చరింపబడతాయి. సంఘంలో మిమ్మల్ని ఆ సువార్తికలో లేకపోతే ఉపదేశంలో లేకపోతే మంచిగా విశ్వాసంగా బ్రతుకుతున్న వాళ్ళు మీకు చెయ్యించి చేయబడుతుంది నడిపిస్తారు విశ్వాసంలో. అందుకని మనం అందరము దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఇంకేమంటే నేను విశ్వాసం విషయంలోను ఏకత్వం పొందాలి. ఇది ఎలాగో లేదు జనానికి, కనీసం మనకన్నా ఉందా? దేవుని కుమారుడు జ్ఞాన విషయం అంటే దేవుని కుమారుడు ఎవరంటే ఆయన యెహోవాను ఒక ఆయన అంటారు, ఆయన యేసుక్రీస్తుని ఒక ఆయన అంటారు, ఆయన పరిశుద్ధాత్మను మరొక ఆయన అంటారు. దేవుని కుమారుడు జ్ఞాన విషయంలో ఏకత్వం లేదు జనానికి. కానీ ఏమంటారంటే మనందరూ ఐక్యంగా ఉండాలి అంటారు. ఎక్కడ ఉంటారు? మొదలే లేదు. ఏమంటే విశ్వాస విషయంలో ఒకరేమో భూమి మీద పరలోకం ఉందంటారు, ఒకరేమో పరలోకం దేవుడు దేవుడు అంటారు, నరకమంటూ ఎక్కడ లేదని ఒక ఆయన అంటాడు, ఆదివారం ఆరాధనలు ఒక ఆయన అంటాడు, శనివారం ఆరాధనలు ఒక ఆయన అంటాడు.
తీర్పు లేదని ఒక ఆయన అంటాడు, రక్షణ అంటే బాప్తిసం పొందక్కలేదు అంటాడు. ఏంటి అని ఎక్కడున్నాయని నువ్వు? కాబట్టి విశ్వాస విషయంలో కూడా సరైన అవగాహన ఏకత్వం లేదు సహోదరులు. అన్నిటికీ మించి వ్యక్తిత్వాలు మారలా, జీవితాలు మారలా. కాబట్టి ఏమంటాడు ఆయన? సంపూర్ణ పురుషులు అవ్వాలి. ఓహో, ఇది పురుషులు చెప్పేది ఆడవాళ్ళకి సంబంధించి అనుకుంటున్నారా? అందరికీ సంబంధించింది. ఆత్మిక లింగ భేదం లేదు, పురుషాత్మ స్త్రీ ఆత్మ లేదు. ఆత్మలన్నీ దేవుని దృష్టిలో కుమారులే. కాబట్టి సంపూర్ణ పురుషులు అంటే మన అందరికీ సంబంధించిన విషయం. అందువల్ల సహోదరులు, సంపూర్ణ పురుషులు మనకు అనగా మరి ఎక్కడ డౌట్ పడతాము, ఎవరు తెచ్చుకుని నుంచోబెట్టుకుంటాము అని ఏం చేశాడు ఆయన? అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు వరకు దేవుడు సంఘాన్ని ఈ రీతిగా ఏర్పాటు చేశాడు చెప్పండి సహోదరులారా. కాబట్టి మనకి ఏం ప్రయత్నం అంటే మనం నూతన సృష్టిగా చేయబడుతున్నాం, మన వ్యక్తిత్వాలు మార్చుకోమని ఆదేశించబడుతున్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తిత్వాలు మార్చుకుని నిజమైన ఆనందం భూమి మీద అనుభవించాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14-16 వచనాల్లో ముగింపుగా ఒక మాట అనుకుంటాం. నిత్యుల ఆత్మ ద్వారా తను నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుట నీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువ శుద్ధి చేస్తుంది. క్రీస్తు రక్తం, క్రీస్తు యొక్క మరణం, క్రీస్తు యొక్క రక్తం మనకు ప్రయోజనం. మనం మేల్కొరకు దేవుడు ఏర్పాటు చేస్తుంది. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాలు అంటే మోసే తప్పు చేసిన, ఆదాము తప్పు చేసిన, ఏమంటే అబ్రహాం తప్పు చేసిన చేశారా? ఏంటి ఉన్నాయి? ఏమంటే మోసే తప్పు చేసిన తర్వాత ఇంకెవరు ప్రవక్తలు తప్పు చేసిన, ఎవరు చేసినా కానీ అపరాధాల నుంచి విముక్తి క్రీస్తు రక్తంలో ఉంది. అదే రూపాంతర కొండ మీద యేసుప్రభు వారితో ఇద్దరు మాట్లాడటం చూస్తారు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. ఆ ఇద్దరు ఎవరంట? ఒకరు మోషే అంట. అంటే రూపాన్ని బట్టి అలా పోల్చుకుని చూడలేదు కదా, మోషే చూడలేదు కదా. అలాగే ఏలియా అంట. మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నాడు యేసుప్రభు వారితో. ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఏలియా ప్రవక్తలకు ప్రతినిధిగా యేసుప్రభు వారితో మాట్లాడలేదు. అయినా ఇంకా ఎప్పుడు మనం ఉంటాం? నీ మరణ వ్యక్తి తప్ప మాకు పాప విమోచన లేదు, మా అపరాధం నుంచి తప్పించుకోవడం లేదు. నేను ప్రవక్తలకు ప్రతినిధిగా మాట్లాడుతున్నాను, నేను ధర్మశాస్త్రం ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. అంటే యూదులకు కానీ ఇశ్రాయేలులకు కానీ మొదటి నిబంధన కాలంలో ఉన్న వారికి వారి అపరాధాలకి పరిహారం లేదు. నువ్వు మరణిస్తేనే నీ రక్తం వలన మాకు కూడా పరిహారం ఉంది అని తన అర్థం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున, చూసారా, మన కోసమే కాదంట. ఎప్పటి నుంచి? ఆదాము దగ్గర నుంచి ఏమంటే క్రీస్తు ప్రభు వారు వచ్చేంత వరకు ఎంతమంది అయితే మరి మనుషులు ఉన్నారో వారందరి కొరకు కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క మరణం చెక్ పెడుతుంది. ఎలాంటి ప్రణాళిక దేవుడిది. కాబట్టి మీ పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చున్న వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండదో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణం ఆవశ్యకము. కాబట్టి రాసింది ఎవరు? మరణ శాసనాన్ని చేసుకోవాలి. మరి అది అమల్లోకి రావాలంటే ఆయన ఏమవ్వాలి? చనిపోవాలి కదండి. నేను ఆ వీలునామా నా బిడ్డలకు రాశాననుకోండి, ఆ వీలునామా ఎప్పుడు ఫోర్స్లోకి వస్తుంది? నేను మరణించాను. అది ఎంత వాస్తవమో ఇది కూడా అంత వాస్తవం. అందువల్ల సోదరులారా గమనించండి, మానవుల మేలు కొరకు దేవుడు చేసిన ఏర్పాట్లలో క్రీస్తు బలి. కాబట్టి క్రీస్తు బలి ఎప్పుడు నిర్ణయించబడిందో చూసాం. ఎవరి కొరకు క్రీస్తు వారు మరణించారో చూసాం. క్రీస్తు యేసు మరణం వల్ల మనకు ప్రయోజనం ఏమో అయ్యిందో చూసాం. మరి నిన్న ఈ సంగతులు మీ హృదయంలో భద్రపరచబడి మీకు జీవనకరంగా ఉండాలని కోరుకుంటూ పొందిస్తున్నారు.